ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను మీకు నందివర్ధనం మొగ్గలతో నెట్ ఎలా అల్లాలో మీకు చూపిస్తాను. మనం రెగ్యులర్గా పువ్వులకి 2 పేటలు దారం సూది ఎక్కించుకుంటాం కదా, అలాగే ఎక్కించుకొని నందివర్ధనం మొగ్గల్ని అలా అడ్డుగా గుచ్చుకోవాలి. మనకి ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో దానికి నచ్చినట్టు పొడవు మనం ముందే మొగ్గలను అడ్డుగా ఎంత కాస్తే అంత పొడవు ఎక్కించుకోవచ్చు. తర్వాత మళ్ళీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఎంత కాస్త అంత. చూడండి సింగిల్ లైన్ ఎలా గుచ్చానో. ఆ సింగిల్ లైన్ అయ్యాక దాన్ని ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో 2 బడ్స్ని చూసారా తీసుకొని 3వ బడ్ మధ్యలోంచి 2 దారాలు మధ్యలోంచి సూది తీయాలి. ప్రతిసారి అలాగే చేయాలి. దాన్ని ఇలాగ పైనుంచి తీస్తే అది ఊడిపోతుంది. అందుకు ప్రతిసారి నాట్స్ ఆ మధ్యలోంచి చేస్తూ ఉండాలన్నమాట. మధ్యలోంచి ప్రతిదానికి ట్రయాంగిల్ షేప్లో 2 మొగ్గలు. మనం చిన్నప్పటి నుంచి పెరట్లో చూస్తున్న ఈ నందివర్ధనం మొగ్గలు చూసారా మనకి ఎంత యూజ్ఫుల్ అవుతున్నాయో. అదిగో చూసారా ట్రయాంగిల్, మొత్తం ట్రయాంగిల్స్ చేస్తాను. ఇప్పుడు ట్రయాంగిల్ అయిపోయాక ఆ ట్రయాంగిల్కి అటాచ్ చేయాలి కదా, మళ్ళీ సింగిల్ మొగ్గలు ఎక్కించుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒక సింగిల్ లైన్ చేయాలి. చేసి అదిగో సింగిల్ లైన్, దాన్ని కూడా 2 దారాల మధ్యలోంచే తీసుకోవాలి. అంటే కొంచెం ఓపిక్గా చెయ్యాలి. అది మొగ్గను కూడా స్పీడ్గా గుచ్చేస్తే మొగ్గ కట్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా గుచ్చుకోవాలి. ఈ నందివర్ధనం మొక్కలు మనం 3 రోజుల ముందు కూడా చేసేసుకోవచ్చు, ఏం అవ్వదు. మనకి 4-5 రోజులు పోయాక పండగ ఉందంటే ముందు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అస్సలు ఏమీ పాడవదు. ఇది చూసారా 2 వీటిల్లోంచి మధ్యలోంచి తీస్తున్నాను. అలాగా పొడవుగా సింగిల్ లైన్ చూసారా. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ మనం ఎలా చేస్తాం, ట్రయాంగిల్స్ 2 మొగ్గలు ఎక్కించుకొని మళ్ళీ ట్రయాంగిల్, అదిగో మళ్ళీ ట్రయాంగిల్స్, అలాగా ట్రయాంగిల్స్ లాగా మళ్ళీ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మధ్యలోంచి దారం మధ్యలోంచి తీస్తే నెట్ సరిగ్గా ఉంటుంది అన్నమాట. దారం మధ్యలోంచి తీయకుండా అయితే బాగోదు. ఇప్పుడు చూసారా మనకి ఎంత అందంగా ఈ నెట్ తయారైందో. ఇది గులాబీ రేఖల మీద. తర్వాత ఇగో రోజ్ పెటల్స్, రోజు గార్లెండ్ చేశాను నేను. ఆ గార్లెండ్కి దండకి చిన్న హైబ్రిడ్ గులాబీలకి కూడా ఇది వేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. మన చూడసారా ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడికి నేను అలంకరిస్తున్నాను ఈ మాలని, నందివర్ధనం మొగ్గల్ని. ఎంత అందంగా ఉన్నారో చూడండి మన స్వామి.